వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం. ఈ నెల 22న ఓటర్ జాబితాను రిలీజ్ చేస్తామన్న ఈసీ. తుది దశకు చేరుకున్న ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ. సాయంత్రం ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్. కేసులకు బెదిరింపులకు భయపడం. తప్పుడు కేసులపై నేతలు పోరాడాలన్న కేటీఆర్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పారిపోయే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే హామీ ఇస్తున్న, జాబు కావాలంటే అది మీ నినాదం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి సంవత్సరం 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే మంచి గార్డెన్లో, కోకోనట్ గార్డెన్లో మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే భోజనాలు కానీ కాఫీ కానీ ట్రైనింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. కంపెనీలు తీసుకొస్తాం. వర్చువల్ వర్కింగ్ కింద మిమ్మల్ని ఉపయోగించే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువతకు ఒక పిలిపిస్తున్నా. ఉద్యోగాలు వస్తాయని ఇంట్లో కూర్చుంటే, లేకపోతే మేము రావాలని ఆలోచన ఇంట్లో పడుకుంటే లాభం లేదు. 90 రోజులుంది. ఒకే విషయం కోరుతున్నా, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి. ఎక్కడన్నా అవసరమైతే నీళ్లు తాగడానికి గ్లాసు కూడా తీసుకోండి. 90 రోజులు మీరు వెళ్ళండి. ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజా చైతన్యం చేయండి. తెలుగుదేశం జనసేన ఎక్కడికక్కడ ఒక సునామీ సృష్టించే విధంగా మీరు పనిచేయండి. మీ జీవితాల్లో వెలుగిచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. యువతను అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. ఉన్నామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఉన్నామని చెప్పండి. అదే కాదు, రైతు కోసరం తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కూడా అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. అక్వా రైతును ఆదుకుంటాం. అక్వా రైతంతా కూడా చాలా వరకు చితికిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హ్యాచరీస్ పోయినాయి. అక్వా రైతు మునిగిపోయాడు. రైతు కూలీ మునిగిపోయాడు. కౌలు రైతు దెబ్బతిన్నాడు. వరి ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎక్కడ చూసినా దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. ఎక్కువ అప్పుల పాలైన రాష్ట్రం మన రాష్ట్రమే దానికి నెంబర్ 1. మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతులను ఆదుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి, కౌలు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. మేము మీ ముందుకు దానికోసం వస్తాం. న్యాయం చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వెనుకబడిన వర్గాలకు భరోసా ఇస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్లాన్ తీసుకొస్తాం. తెలుగుదేశాన్ని ఆదరించింది. ఇన్ని సంవత్సరాలుగా
గెలిపించింది మా వెనుకబడిన వర్గాలే. ఈరోజు రామకృష్ణుడు గారు ఉన్నారంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన నాయకత్వాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 17,000 పోస్టులు స్థానిక సంస్థల్లో రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున 75,000 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకి సబ్ ప్లాన్లో పెడతామన్నారు. కనీసం 75 పైసలు పెట్టలేదు. వెనుకబడిన వర్గాల్ని మోసం చేశారు. కనీసం ఏ కార్పొరేషన్కి ₹1 ఇవ్వలేదు. ఎవరికి అదనంగా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాల కోసం జై హో బీసీ తీసుకొచ్చాం. ఈ జై హో బీసీ నిరంతరం ముందుకు తీసుకుపోయి 43 సంవత్సరాలకు గౌరవించిన బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అండగా ఉండే బాధ్యత జనసేన తెలుగుదేశం తీసుకుంటామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాదు, కాపులున్నారు, అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకుండా అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని అన్ని విధాలా గౌరవించే బాధ్యత తీసుకుంటాం. ఎస్సీలు ఉన్నారు. ఈరోజు మీరు ఈ జిల్లాలో ఎస్సీలను చూశారు. ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇస్తే ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి జైలు నుంచి అతను తీసుకొని వచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరణం ఉందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. ప్రతి ఒక్క ఎస్సీ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 ఎస్సీ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఎస్సీలన్నా ఎస్టీలన్నా చాలా నీచంగా చూసే వ్యక్తి మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏదైతే మనం ఇచ్చిన కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నాది. ఇంకో పక్క మీరు చూడండి, అప్పుల అప్పారావు, ఈ సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మన ఆదాయం ఎంతో ఆదాయం ఎంతైతే వస్తుందో దాంతో సమానంగా ఈరోజు వడ్డీ కానీ అసలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది. చాలా బాధేస్తుంది ఇవన్నీ తలుచుకుంటే. ఇవన్నీ చూసిన తర్వాత మీరు చూస్తే రైతు బజార్లు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్లు అన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కడాన మిగిలింది మీరే. మళ్ళీ ఒకసారి గెలిస్తే మనవలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే చాలా మందికి అనుమానం ఉంది, మీరు వచ్చినా ఇవన్నీ చేయగలుగుతారా అని. 95లో ఇదే అనుమానం ఉంది. కష్టాలను అధిగమించాం, సంక్షోభాన్ని అధిగమించాం. మళ్ళీ 2000 వచ్చే కొందికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించాం. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. సంపద సృష్టిస్తాం, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని కామెంట్స్కు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. తన పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నారని, తనకు చంద్రబాబు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదన్నారు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబును అనరాని మాటలు అంటావా అని బుద్ధా వెంకన్న అన్నారు. కేశినేని నాని వైసీపీ కోవర్ట్ అంటూ బుద్ధా వెంకన్న అన్నారు. కేశినేని నానికి చిన్నికి 1999 నుంచి గొడవలున్నాయని, ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. చంద్రబాబు నీ కుటుంబంలో చిచ్చు పెట్టారంటావా అని అన్నారు. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి అని నాని చంద్రబాబును తిట్టే స్థాయి నీకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్రపై అవాకులు చవాకులు పేల్తావా, కబడ్దార్ నాని అంటూ ఫైర్ అయ్యారు.
చంద్రబాబు గారు దేవుళ్ళు లాంటి మనిషి అండి. ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా తిట్టమని చెప్పడండి. చంద్రబాబు నాయుడు గారే కానీ తిట్టమంటే ఇంకా మేము బూతులు తిట్టగలమండి. ఓపెన్గా చెబుతున్నాం. చంద్రబాబు ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే వాడు కేసీఆర్ నాని లాంటి వాడు, కొడాల నాని లాంటి వాళ్ళు పార్టీలో చూశాక మాలాంటి వాళ్ళు కూడా నమ్మడానికి కొత్త సంకోచిస్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఏదో మేము ప్రాణం పోయిన అలా మాట్లాడారు. ఎందుకని రికార్డ్ చేసుకోమంటున్నాం. చంద్రబాబు గారు ఎప్పుడు అలా పెట్టమని చెప్పరు, అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను. అతను ప్రెస్ మీట్ ప్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు ఆట మొదలైంది. ఇక నీకు దమ్ముంటే నువ్వు రోజుకి అని మాట్లాడుతుంటావు కదా, ఇప్పుడు చంద్రబాబు గారు దేవుళ్ళు లాంటి మనిషి అండి. ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా. 2 రోజుల పాటు ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు పలు రాజకీయ పార్టీలు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సిఈసి ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు ఉన్నారని, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు 7.88 లక్షల మంది ఉన్నారని తెలిపారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 22న ఓటర్ తుది జాబితాను విడుదల చేస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. You will come to know whenever we decide through the press. We declare it first to the press. Nobody knows when it is happening, and whenever first it is decided, it immediately in half an hour's time we go to the press so that it doesn't get leaked. So you would know this. Single schedule for Telangana and Andhra you mentioned. What you have in mind is that people do not cross from here to here and vote both the places. This is what is the purport of the question which was again asked as to how Telangana and AP. So the rule position is you have to be an ordinarily resident of a particular place in order to be a voter. It is not necessary that you have properties or you have other things out here. Anybody can be a voter only in one place. You cannot be a voter at two places. This is a crime. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను తలుచుకుని కన్నీరు పెట్టారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రైట్ చాయిస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారంలో పొంగిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షకు గురయ్యారని, నిరుద్యోగులందరూ కలిసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారన్నారు. త్వరలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని, టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని ఈ సందర్భంగా తెలియజేశారు మంత్రి పొంగులేటి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. పుడతా ఎవడు లక్షాధికారి కాడు, పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్ష్మలాగా ఉంటాయి. దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకోండి. అందుకే ఆ రోజు ఎప్పుడూ కూడా నేను కన్ను ఇంత కూడా చెమగిలనిలా అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అక్కడ దాకా ఎందుకు, ఇదే కిరణ్ తమ్ముడు సొంతపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే మంచి పరిపాలన స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు కానీ చొరవగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూలులో కోడిపందాలు నిర్వహించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పవలసిన విద్యా సంస్థలే పక్కదారి పట్టించిన వైనం. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూలులో సంక్రాంతి సంబరాల్లో నిషేధించబడిన కోడిపందాల ప్రదర్శనతో తల్లిదండ్రులు నివ్వెరబోయారు.
విద్యా సంస్థల్లో కోడె పందాలను ప్రదర్శించడం అమానుషమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆక్స్ఫర్డ్ స్కూల్లో కోడి పందాలు, గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఉషా సెంటర్లో ఉంటుంది, అది ప్రకాష్ నగర్లో దాని అడ్రస్. అక్కడ కోడి పందాలు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఆ వీడియోలు అవన్నీ చూసి సంబంధిత యాజమాన్యానికి, స్కూల్ యాజమాన్యానికి, ఆ ప్రిన్సిపాల్ మేడం గారికి ఇట్లా కోడి పందాలు నిర్వహించడం చట్టవిరుద్ధం, ఇది ఎట్లా మీరు నిర్వహించారని వివరణ తీసుకోవడం కోసం చాలా మర్యాదగా, గౌరవంగా ఆ మేడం గారితో మాట్లాడటం జరిగింది. ఆమె కూడా ఏమంటే ఇది పిల్లలకి ఏదో సాంప్రదాయంగా మేమేదో పెట్టుకున్నామండి అని చెప్పడం జరిగింది. ఆ ఎపిసోడ్ అంతటితో అయిపోయింది. నెక్స్ట్ రెండో కాలు సాయంత్రం ఈవినింగ్ మా సోదరుడికి కిరణ్, ఆయన పేరు, బాధితుడి పేరు, దీనికి సంబంధించి ఇతన్ని చంపేస్తాను. హైదరాబాద్ ఎల్బీ నగర్లో అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత డ్రగ్ హెరాయిన్ను రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తరలించి అమ్ముతున్న 2 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయల విలువగల డ్రగ్స్, 4 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కైండ్ ఆఫ్ వార్ వేస్ట్ చేశాము. దీంట్లో భాగంగా ఈరోజు ఒక కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ హీరోయిన్, ఇది 80 గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే రాజస్థాన్ నుంచి వస్తుంది, అది బార్డర్స్లో కాబట్టి ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, దీనికి స్పేస్ ఉంది, దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు 2 నేరస్తులు ఉన్నారు. ఇందులో అశోక్ కుమార్ అనే ఇతను బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను లంగరౌజ్లో ఉంటున్నాడు, బట్ ఈజ్ నేటివ్ ఆఫ్ జాలోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. తర్వాత ఇంకొక పిల్లవాడు, అతను మైనర్ ఉన్నాడు, అతను జూనియర్. స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను వేగంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. నాంపల్లి నియోజకవర్గంలో శానిటేషన్, స్మార్ట్ వాటర్ నాలా పనులను ఎమ్మెల్యే మాజిద్ హుసేన్తో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టార్మ్ వాటర్ నాలా, శానిటేషన్, బాల్కాపూర్ నాలా పనుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్కు ఎమ్మెల్యే వివరించారు. బాల్కాపూర్ నాలా పనులకు భూసేకరణ పూర్తి చేసి త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ చెప్పారు. ఆస్తులు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న షాపు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు చాక్లెట్ల విక్రయంపై పోలీసులు దర్యాప్తు చేశారు. మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న పాన్ షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల వద్ద ఓ వ్యక్తి పాన్ షాప్ నడుపుతూ విద్యార్థులకు మత్తు చాక్లెట్లు అమ్ముతున్నాడు. చాక్లెట్లు తిని పాఠశాల విద్యార్థులు మత్తులోకి జారుకుంటున్నారు. మత్తులో కొన్నాళ్ళుగా విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ చాక్లెట్స్ అన్ని కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి, ఎవరైతే వాటిని రోజు కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కొత్త వాడికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పకుండా ఉండేవాళ్ళు మాత్రమే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా మనం సీజ్ చేసినప్పుడు వాళ్ళు షాప్లో నార్మల్గా ఓపెన్గా బయట పెట్టకుండా వాళ్ళు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గానికి బిగ్ రిలీఫ్ దక్కింది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి షాక్ తగిలింది. అసలైన శివసేన షిండే వర్గానిదేనని మహారాష్ట్ర స్పీకర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ఈసీ కూడా చెప్పిందన్నారు. షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కూడా చెల్లదని స్పీకర్ ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్కు లేదని స్పీకర్ స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గానికి బిగ్ రిలీఫ్ దక్కింది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి షాక్ తగిలింది. అసలైన శివసేన షిండే వర్గాందేనని మహారాష్ట్ర స్పీకర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ఈసీ కూడా చెప్పిందన్నారు. షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కూడా చెల్లదని స్పీకర్ ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్కు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని పద్మశ్రీ బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రహ్మానందం జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన అంశాలలో అనుభవాలతో ప్రచురితమైంది నేను. బ్రహ్మానందం ఆటోబయోగ్రఫీగా విడుదలైన నేను పుస్తకాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి బహుకరించారు బ్రహ్మానందం. ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకమని రామ్ చరణ్ అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో వైభవంగా వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. మహాత్మా మందిర్ కన్వెన్షన్ ఎగ్జిబిషన్ సెంటర్లో సమ్మిట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయద్ ఆల్ నహ్యాన్, చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా, మొజంజాబీ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో న్యూసీ, తైమూర్ లెస్టే జోష్, రామోస్ హార్డ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ హాజరయ్యారు. వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సభలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలకు చెందిన ప్రధానులు, సీఈఓలు హాజరయ్యారు. పలు విదేశాల నుంచి వేలాది మంది ప్రవాస భారతీయులు, బిజినెస్ నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ వైబ్రెంట్ గుజరాత్ ప్రధాని మోదీ అసాధారణ దార్శనికతకు నిదర్శనమన్నారు. గుజరాత్లో 2 లక్షల కోట్ల మేరకు కొత్తగా పెట్టుబడులు రానున్నట్లు అదానీ ఈ సందర్భంగా తెలిపారు. అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొత్త పెట్టుబడుల వల్ల 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మోదీ గొప్ప ఆశయం అవినీతికి తావులేని దోషరహితమైన పాలన వల్ల దేశం అభివృద్ధి పదంలో సాగుతుందన్నారు. భారతదేశ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మౌలికంగా పునర్నిర్మించడానికి మన రాష్ట్రాలన్నీ పోటీపడి సహకరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు దేశ సర్వతోముఖాభివృద్ధి దేశవ్యాప్తంగా ఉద్యమంగా సాగుతుందని అదానీ అన్నారు. It is privilege to address the 10th Vibrant Gujarat Summit. I take immense pride in having been a part of every one of these summits. Honorable Prime Minister, Vibrant Gujarat is a stunning manifestation of your extraordinary vision. It has all your hallmark signatures, merging grand ambition, massive scale. ఢిల్లీలో రిపబ్లిక్ డే సందడి మొదలైంది. ఢిల్లీ కర్తవ్య పథలో సైనిక దళాలు డ్రెస్ రిహార్సల్స్ పరేడ్ నిర్వహిస్తున్నాయి. రిహార్సల్స్ నేపథ్యంలో బుధవారం నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని రోడ్లు కూడళ్లకు దూరంగా ఉండాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల మధ్య విజయ చౌక్, రఫీ మార్గ్, కర్తవ్యపథ్ క్రాసింగ్, జానపద్, కర్తవ్యపథ్ క్రాసింగ్, మాన్సింగ్ రోడ్, కర్తవ్యపథ్ క్రాసింగ్ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు మరో ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో భారత వైమానిక దళానికి చెందిన అగ్నివీర్ వాయు మహిళా సైనికులు పాల్గొనడం విశేషం. ఈసారి 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మక్రాన్ హాజరవుతున్నారు. మన రిపబ్లిక్ దినోత్సవాలకు ఫ్రాన్స్ అధినేత ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది ఆరోసారి.